హలో స్టోరీ లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రేమ పల్లకి పార్ట్ 115. తండ్రి బిజీగా ఉన్నాడని రూమ్ లోకి వెళ్లిన శత్రు రూమ్ చెత్తగా ఉండడంతో రంగయ్య అని గట్టిగా అరిచేసరికి పనివాడొచ్చాడు. క్లీన్ చేయకుండా ఇలాగే పెట్టారేంటని కోపంగా అరవగాని, మీరే కదా నా రూమ్ లోకి ఎవరూ రావద్దని గట్టిగా చెప్పెళ్లారు, అందుకే మేమెవ్వరం రాలేదు బాబు అన్నాడు రంగయ్య. శత్రు చిరాకుగా చూసి, నేను స్నానం చేసి వచ్చేలోపు రూమ్ క్లీన్ చేసి పెట్టు, అలాగే చల్లగా జ్యూస్ ఇంకా బ్రెడ్ జామ్ తీసుకురా అని చెప్పి బాత్రూమ్ లోకి వెళ్ళిపోవడంతో రంగయ్య క్లీనింగ్ మొదలు పెట్టాడు. ధృతి లేట్ గా లేచి టీ షర్ట్, నైట్ ట్రాక్ ప్యాంట్ మీద అలాగే కిందకొచ్చేసరికి కరణ్ ఇంకా ప్రభావతి, ప్రభాకర్ నవ్వుకుంటూ మాట్లాడుతూ కనిపించేసరికి ఒక్కసారిగా స్టెప్స్ దగ్గరే ఆగిపోయి, ఇప్పుడు పైకెళ్ళాలా లేకపోతే కిందకి రావాలా అర్థం కాక బొమ్మలాగా నిల్చుండిపోతే, బయటకొచ్చి వాళ్ళకి కాఫీలు ఇచ్చిన మైథిలి కూతురు అవుతారని చూసి తల కొట్టుకుంటూ, ఆ పాచి మొహం కడుక్కుని డ్రెస్ మార్చుకుని కిందకి రావచ్చు కదా అని అడిగింది. అసలే నేను ఎంబారసింగ్ గా ఫీల్ అవుతున్నప్పుడు ఉన్న ఆ కాస్త పరువు తీయడానికి కూడా మా మమ్మీ చాలు అని తల కొట్టుకుంది ధృతి. పర్లేదులే చెల్లెమ్మ, అరవిరిసిన మల్లె మొగ్గలాగా ముద్దుగా ఉన్న కోడల్ని పట్టుకుని పాచిమొహం అంటారేంటని ప్రభాకర్ గారు సపోర్ట్ చేయడంతో చిన్నగా నవ్వింది. అయినా ఇంటికి ఆడపిల్లలే అందం, మాకేమో వీడు తప్ప మళ్ళీ పిల్లలు కలక్కపోయేసరికి ఇంట్లో ఆడపిల్లలు లేని వెలితి బాగా తెలుస్తోంది. ప్యాంటు షర్టు చూసి చూసి నాకు చిరాకు వచ్చేసింది అనుకోండి అని అంది ప్రభావతి. మా ఇంట్లో లంగాలు, చుడీదార్లు, జీన్స్లు చూసి చూసి మాకు చిరాకొచ్చిందని అంది హైందవి. దితి, చందు కూడా రాగా దితిని కన్విన్స్ చేస్తున్న శక్తి హాల్లో కూర్చున్న వాళ్ళని చూడగానే వెంటనే వాళ్ళ దగ్గరికి వెళ్లి, హలో ఆంటీ అంకుల్, ఎలా ఉన్నారని పలకరిస్తూ, మీ హెల్త్ ఎలా ఉంది అంకుల్ అని అడిగాడు. కొడుక్కి చింటూతో పాటు శక్తి కూడా బెస్ట్ ఫ్రెండ్ అని తెలిసిన వాళ్ళు నవ్వుతూ, ఇప్పుడు బాగానే ఉంది శక్తి అని మాట్లాడుతూ కూర్చున్నారు. మాకు సపోర్ట్ చేయడానికి నోరు రాదు కానీ మా మీద సెటైర్స్ వేయడానికి మాత్రం రెడీగా ఉంటావు కదా నానమ్మ అని కసిగా అంటూ ముగ్గురు ఆవిడ పక్కన కూర్చుని కొట్టేటట్టుగా చూస్తూ ఉంటే, ఉన్నమాటే కదే అన్నాను. వేలకు వేలు పోసి ఆ గుడ్డ పేలికలు కొంటారు, పోనీ కొన్నవి నిజంగానే గుడ్డ పీలికలు అయ్యే వరకు వాడతారా అంటే అది లేదు. ఒకసారి వేసుకున్న బట్ట మళ్ళీ మీ అమ్మ వాళ్ళ ఇల్లు దులిపేటప్పుడు బీరువాలు కదిలించినప్పుడే కనిపిస్తాయి. ఇక మీరు రోజు వేసుకునేవి ఇదిగో ఈ టీ షర్ట్లు, ప్యాంట్లు. వీటిని ఉతికి ఉతికి వీటి రంగు నెరిసిపోతుంది కానీ బీరువాలో ఉన్న ఒక్క బట్ట కూడా బయటికి తీయరు అని కోపంగా అంది హైందవి. వీర్ తల్లి మాటలకి ముగ్గురు కూతుళ్ల వైపు చూసి, బేబీ, నాన్నమ్మ మాటలకి మీకు కోపం రావచ్చు కానీ ఆవిడన్నది కూడా నిజమే. బయట ఈ మాత్రం కూడా లేని వాళ్ళు ఎంతో మంది రోడ్డు మీద ఒళ్ళు కప్పుకోవడానికి ఎంతో బాధపడుతున్నారు. నిజంగా మీరు వాడుకోకుండా అన్ని బట్టలుంటే మీకేవి అవసరం ఉన్నాయో ఉంచుకొని అవసరం లేనివి బయట ఇబ్బంది పడుతున్న వాళ్ళకి రేపు వెళ్లి డిస్ట్రిబ్యూట్ చేయండి అని అన్నాడు. తండ్రి మాటలు వినగానే ముగ్గురి మొహాలు మాడిపోయి కాసేపు సీరియస్ క్లైమేట్ ఏర్పడినా శక్తి కూల్ చేయడానికి ట్రై చేస్తూ, మావయ్య అన్న దాంట్లో మాత్రం తప్పే ఉంది, పెళ్ళయ్యాక నువ్వు ఆల్మోస్ట్ శారీస్ కడుతున్నావు, ధృతి కూడా ఇండియాకి వచ్చాక ఆల్మోస్ట్ టాప్స్, లెగ్గింగ్స్ వాడుతున్నట్టుంది, ఇక చందన కూడా ఇండియా కల్చర్ ఫాలో అవుతుంది కాబట్టి మీ జీన్స్, స్కర్ట్స్ ఏమైనా ఉంటే చిన్న పిల్లలకి ఇవ్వండి, వాళ్ళకి యూజ్ అవుతాయి. అన్ని బట్టలు పెట్టుకుని ఎలకలకి ఆహారం చేయడం కంటే
అవసరంలో ఉన్న వాళ్ళకి ఇవ్వడం బెస్ట్ కదా అన్నాడు. అంటే అవన్నీ చాలా ఇష్టంతో కొనుక్కున్నామని ముగ్గురు నసగడంతో ఎవరైనా బట్టలు ఇష్టంగానే కొనుక్కుంటారు. మరి అంత ఇష్టంగా కొన్నప్పుడు అవి వేసుకోవాలి కదా! మీకొక విషయం తెలుసా? మాకు నచ్చిన టీ షర్ట్ కాలేజ్ టైంలో కొనుక్కుంటే స్నానం చేస్తే ఆ షర్ట్ మార్చాల్సొస్తుందని మార్చుకోకుండా అదే షర్ట్ మీద బలాదూర్ తిరిగేవాళ్ళం. ఇష్టమంటే అది. ఇలా రోజులు రోజులు బీరువాలో మూలగబెట్టడం కాదు అన్నాడు శెట్టి. సరేలే. అవి మీరు పడేయమనట్లేదు కదా! అవసరంలో ఉన్న వాళ్ళకి ఇవ్వమంటున్నారు. కాబట్టి మేం కాంప్రమైజ్ అవుతామని దితి అనేసరికి ధృతి, చందు కూడా అందుకొప్పుకున్నారు. అది సరే గాని, మన దగ్గర బిల్డప్ కొట్టి వైజాగ్‌లో లవ్ స్టోరీ క్రియేట్ చేసుకొని పెళ్లి చేసుకుంటే వాడిని చంపుతానని వార్నింగ్ ఇచ్చింది కదా మీ రెండో కూతురు. దాని సంగతి తేల్చరా? అని అడిగింది మైథిలి. దెబ్బకి ధృతి కళ్ళు నోరు వెళ్ళబెట్టి చూస్తూ ఉంటే దితి, చందు ఆశ్చర్యపోయి ఏంటి చంపేస్తావా? అని అన్నారు. మీరు నోరు మూసుకోండి అన్నట్టుగా వాళ్ళ వైపు చూసి చెప్పేశారా? అన్నట్టుగా ప్రభాకర్ ప్రభావతి వైపు దీనంగా చూడడంతో తప్పలేదమ్మా. మీరిద్దరూ ప్రేమించుకుంటున్నారంటే మీ ఇంట్లో వాళ్ళే నమ్మలేదు. సో, మీరెంత స్ట్రాంగ్‌గా లవ్ చేసుకుంటున్నారో చెప్పాలి గదా! అందుకు ఫోన్‌లో మీ కన్వర్జేషన్ చెప్పాల్సొచ్చిందని అన్నారిద్దరు. అసలిదంతా నీ వల్లే అన్నట్టుగా కరణ్ వైపు కొట్టేలా చూస్తున్న కూతురి బుగ్గలు గిల్లేసి, పాపం వాడిని ఏం బెదిరిస్తావులే. మీ నాన్న వైజాగ్ పంపించింది మీ ఇద్దరూ ఒక దగ్గర ఉంటే త్వరగా కలిసిపోతారని. నువ్వు వాడి పెళ్లి గురించి మాట్లాడుతున్నప్పుడే ఏడుపు మొహం వేసుకోగానే మాకర్థమైపోయింది కానీ, ఇంక బాధపడకు అని చెప్పింది మైథిలి. అసలు ఓపెన్ అవుతుందో లేదో అనుకున్న దీని లవ్ స్టోరీ కూడా సెట్ అయిపోయింది. మా స్టోరీ ఎటుపోతుందో ఏంటోనని శివ గురించి ఆలోచిస్తోంది చందన. అంతలో సత్య పిల్లిలాగా వచ్చి కాఫీ తీసుకుని వంశీ రూమ్‌లోకి వెళ్లడం గమనించి, "నువ్వేంటి వాడి రూమ్‌లోకి వెళ్తున్నావని" హైందవి అనగానే సరిపోయింది. పో. పోయి పోయి ఈవిడే చూడాలా అని అనుకుంటూ వెనక్కి తిరిగేసరికి అందరూ తనని క్వెషన్ మార్క్ ఫేస్‌తో చూడ్డం చూసి ఏం చెప్పాలో అర్థం కాక చేతికున్న గోళ్లు కొరికేసుకుంటూ ఉండడం మొదలుపెట్టింది. సత్య టెన్షన్ గమనించి, అంటే నిన్న నైట్ అన్నయ్యని సత్య వెక్కిరించింది కదా! సో, ఇద్దరూ ఏదో బెట్ వేసుకున్నారంట. ఆ బెట్‌లో భాగంగా సత్య కొన్ని రోజులు వంశీ అన్నయ్య పనులు చేస్తే సత్య వెక్కిరించిన దానికి చెల్లుకు చెల్లు అయిపోతుంది కాబట్టి, ఆ పని చేస్తుందని దితి కవర్ చేసింది. కానీ సత్య ఆశ్చర్యపోయి దీనికి తెలిసి చెప్పిందా? లేకపోతే చీకట్లో రాయేసిందా అని అనుకుంటూ, అవునవును. అంతేనని వంశీ గదిలోకెళ్ళింది సత్య. అవును చెల్లెమ్మ, మీ వంశీ మీ అన్నయ్య కూతురు సత్య ఈడు జోడు బావుంటుంది కదా! వాళ్ళిద్దరికీ ముడిపెట్టొచ్చు కదా! అన్నాడు ప్రభాకర్. వాళ్ళెప్పుడు కొట్టుకుంటూ, తిట్టుకుంటూనే ఉంటారు బావగారు అని కిరణ్ అనగానే, అలా అంటే మా అబ్బాయి, మీ అమ్మాయి కొట్టుకుంటూ, తిట్టుకుంటూనే లవ్ స్టోరీ నడపలేదా ఏంటి? ఎంత కొట్టుకుంటారో అంత స్ట్రాంగ్‌గా లవ్ చేసుకుంటారని అనగానే, నిజమే గగన, చింటూ కూడా అలాగే కదా కలిసింది అని అంది మహి. చూద్దాం బావగారు. నిజంగా వాళ్ళిద్దరూ ఒకరినొకరు ఇష్టపడి పెళ్లి చేసుకోవడానికి పాజిటివ్‌గా ఉన్నారంటే మాకెలాంటి అభ్యంతరం లేదు అని అన్నాడు. సత్య లోపలికెళ్ళగానే ఓన్లీ సగం వరకే ఉన్న షార్ట్స్ వేసుకొని, ఒంటి మీద షర్ట్ లేకుండా బెడ్ మొత్తం విస్తరించుకుని పడుకున్న వంశీని చూసి గుటకలు మింగుతూ, బాబోయ్! వీడేంటి షర్ట్ లేకుండా ఇలా ఉన్నాడు? ఆ రోజు విండోలో నుంచి చూసినప్పుడు అలా అనిపించలేదు అని అంటున్న సత్య తల మీద అంతరాత్మ ఒకటి పీకి, ఆ రోజు నువ్వు కిలోమీటర్ దూరం నుంచి చూసావు. ఇప్పుడు 4 అడుగుల దూరం నుంచి చూస్తున్నావు. డిఫరెన్స్ ఉంది కదా! అని కసిరింది.
continues. If you like this story, please like, share, comment, and don't forget to subscribe.